కృష్ణా జిల్లా మచిలీపట్నం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో సర్కిల్ పేటలోని సంతాన వేణుగోపాలస్వామి గుడిలో కమిటీ సహకారంతో శనివారం నిన్న రాత్రి హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం కోలాటం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 110 మంది పాల్గొనగా అనంతరం ఆలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందించారు. కోనపరెడ్డి శ్రీనివాస్ మరియు రాజశేఖర్ గిరికి శ్రీనివాస్ మ్యూజికల్ అకాడమీ చైర్మన్ కి ఆలయ మర్యాదలతో దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, దిక్కోల సుబ్రహ్మణ్యం, అయ్యప్ప ఆలయ పూజారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు బోరగడ్డ శ్రీనాథ్ అభినందనలు తెలియజేశారు. అపారమైనటువంటి ప్రేమ మరి ఎంతో అభిమానంగా చూస్తారు. అటువంటి అర్చక స్వామి వారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు ప్రసన్నాంజనేయ స్వామి వారికి నాగాంజనేయ స్వామికి సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి అని సతీ సమేతంగా ఆయన మనం తలుచుకుంటున్నాం. ఒక చిన్న పరమార్థం తెలుసుకుని 3వ హనుమాన్ చాలీసా పాడుకుంటాం. పెళ్లి చేసుకోవాలి, సంసారం మీద వ్యామోహం ఉండకూడదు. అటువంటి కోరిక మా కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ముందుగానే డేట్లని తెలుసుకుని చక్కగా డిజిటల్ బ్యానర్స్ ఉచితంగా వేయించి అందజేస్తూ ఉంటారని ఆయనకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒక బ్యానర్ ప్రింట్ చేయాలంటే 200-300 కనీసం అవుతుంది. అలాగే ఇప్పటికి కొన్ని 100 బ్యానర్స్ చేసి ఇచ్చారు ఆయన. అందుకు అదొక సేవగా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఏం చేసిన సప్తముఖ ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించి
మా గురువు గారు కూడా 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మరియు కోలాటం కూడా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ లలితా శ్రీనివాస మ్యూజికల్ పార్టీ వారిచే నిర్వహించిన వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తి కార్యక్రమాల్లో మా అందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ఆ స్వామి వారి యొక్క కృపకు మమ్మల్ని కుమారి గారు అలాగే ఈ నెల 23వ తారీఖు కుమార్తె కన్నికా పరమేశ్వరి దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో 25 years సామూహిక సభ్యులు అలాగే మా ప్రోగ్రామ్స్ కుంకుమార్చన మరియు రుద్రాక్ష పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం. ఈ కార్యక్రమాలని ఇప్పటికీ మేము ఈ జిల్లాలో కుటుంబానికి అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులందరూ అదే అందులో భాగంగానే కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో కూడా ఏర్పాటు 23వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేయడం కావున 50 మంది మహిళా భక్తులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. సాధించాలని జనరల్ గా ఏంటంటే వేరే చోట విశ్వ హిందూ పరిషత్ ఈ సింధూరు కార్యక్రమం పూజమాన్ని ఏర్పాటు చేయడం గల కారణము సాధించాలని అలాగే గతంలో పహల్గామ్ లో ముస్లిం మోకలు చేసినటువంటి అరాజకానికి అడగడానికి గాను సింధూరు కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్నటువంటి తెలియజేసుకుంటూ మనందరి కుటుంబాల్లో ఆయుధ బుధవారం నాడు ఇక్కడ జరుగుతున్న భజన సందర్భంగా లక్ష్మీ నివాస్ అకాడమీ వారు వచ్చి శనివారం నాడు హనుమాన్ చాలీసా ప్లస్ కోలాట ఏర్పాటు చేస్తాం మీ గుళ్ళు అని అడిగారు. వెంటనే మేము బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ గారు కలిసి సంపాదించి ఓకే చేసాం. ఈరోజు వచ్చి పారాయణ ప్లస్ కోలాటం బాగా చేసి భక్తులను బాగా ఆనందపరిచినారు. అలాగే ప్రతి బుధవారం నాడు సాయంత్రం 6 గంటలకి టు 7:30 వరకు మా భజన పారాయణ జరుగుద్ది. అనంతరం లక్కీ డిప్లో ఒక చీర ఇవ్వబడుద్ది. 23 చెప్పారు కదా, రేపు 23 మంగళవారం నాడు సాయంత్రం 6 గంటలకి విశ్వ హిందూ పరిషత్ తరఫున కనికా పరమేశ్వరి గుడిలో సింధూర కుంకుమార్చన జరుగుద్ది. దాంట్లో లేడీస్ బాగా పాల్గొని ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు ఇక్కడ జరిగిన జవారపేట ఎందు వేయించేసి ఉన్న సంతాన వేణుగోపాల స్వామి గుడిలో ఈరోజు శ్రీనివాస మ్యూజికల్ అకాడమీ వారిచే 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ మరియు కోలాటం నిర్వహించినారు. దీనికి గాను భక్తులు చాలా విరివిగా పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని చక్కగా పారాయణ చేశారు. అలాగే ప్రతి బుధవారం కూడా ఈ సంతాన వేణుగోపాల స్వామి గుడి యందు 6 నుంచి 7:30 వరకు స్వామి వారికి విష్ణు సహస్ర పారాయణ మరియు కృష్ణాష్టకములు జరుగుతుందండి. ప్రతి వారం కూడా ఇది జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది అంతయు విశ్వ హిందూ పరిషత్ తరపున జరుగుతుందండి. మరియు రేపు 23వ తారీఖున మంగళవారం నాడు సాయంత్రం 6 గంటలకి కన్యకా పరమేశ్వరి గుడి నందు సామూహిక కుంకుమార్చన జరుగుతుంది. దీనిలో రుద్రాక్ష పూజ కూడా జరుగుతుంది. ఇది జరుగుట చాలా మంచిదండి. సో భక్తులు 50 మంది కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్.